హాయ్ అండి అందరికీ. రీసెంట్గా విజయవాడ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని అయితే పరామర్శించడం జరిగింది. ఆయన మీద ఏపీ పోలీసులు ఏదైతే కేసు పెట్టారు కదా, దాని సందర్భంగా ఆయనకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన జైల్లో ఉంటూ ఉన్నారనమాట. అయితే ఈ సందర్భంగా ఆయన్ని పరామర్శిస్తూ వెళ్తున్న సందర్భంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే, ఒకసారి మీరు వీడియో చూడండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. చూశారు కదా, ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ కోసం అడుగుతూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది కూడా. దానిని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి సెల్ఫీ కూడా ఇచ్చారు. చూశారు కదా, అంటే ఒక నాయకుడికి ప్రజలతో ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందనడానికి ఇదో నిదర్శనం అనమాట. చూశారు కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏమీ సెలబ్రిటీ ఏం కాదు. పవన్ కళ్యాణ్ లాగా ఆయన ఏమీ సినిమాలు తీయలేదు. ఆయన ఒక పొలిటికల్ లీడర్. ఒక సాధారణ పొలిటికల్ లీడర్ కోసం, ఆయనతో సెల్ఫీ కోసం ఒక చిన్న పాప, ఆ పాపకి ఏమీ తెలియదు, అయినా కానీ ఆయనతో సెల్ఫీ దిగడానికి ఆల్మోస్ట్ ఏడ్చేసింది అనమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా ఆయన 2024 ఎన్నికల్లో ఓన్లీ 14 సీట్లకు పరిమితం అయినా కానీ ఆయనకి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి సెలబ్రిటీ కాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ తీసుకోవడం కోసం ఆ పిల్ల చాలా తాపత్రయపడింది. దాన్ని గమనించిన జగన్ గారు ఆమెకి సెల్ఫీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు కూటమి నేతలైన జగన్మోహన్ రెడ్డికి ఓన్లీ 11 సీట్లకి పరిమితమయ్యారు అని చెప్పేసి భవిష్యత్తులో అధికారంలోకి రాడు అని చెప్పేసి అనుకోకూడదు. ఎందుకంటే ప్రజలు ఒకసారి వీళ్ళని గెలిపించారు కాబట్టి నెక్స్ట్ టైం వీళ్ళని గెలిపించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ ప్రజలు తమకు ఇచ్చిన అధికారం మేరకు ప్రజలకు మంచి చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఇలా కేసులు పెట్టుకోకుండా వెళ్ళకూడదు అనేది ఇక్కడ నా అభిప్రాయం. ఏదేమైనా కానీ ఈ యొక్క వీడియో ఏదైతే ఈ పాప జగన్మోహన్ రెడ్డిని కలిసిన వీడియో అనేది ఈరోజు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియా వైరల్ అయింది. చూశారు కదా, అంటే ఒక నాయకుడికి ప్రజలకి ఎమోషనల్ బాండింగ్ అది. ఆ పిల్లకి అంత ఇష్టం ఉంటే ఆయనతో సెల్ఫీ దిగాలనుకుంటుంది కదా. సరే, మరి ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియండి. థ్యాంక్ యూ.